హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి అటుకులతో ఆలు బోండా ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మిక్సింగ్ బౌల్ వచ్చి ఒక కప్ అటుకులు తీసుకున్నాము. ఇవి ముద్దటుకులు. మంచిగా వాష్ చేసేసుకుందామండి. ఇప్పుడు 2-3 టేబుల్ స్పూన్లు మాత్రమే నీళ్లు వేసుకుని దీన్ని నానబెట్టుకుందాము. ఒక 5 నిమిషాల పాటు నానితే సరిపోతుంది. మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం. ఈలోగా దీనికి స్టఫింగ్ రెడీ చేసుకుందాము. ఒక టేబుల్ స్పూన్ నూనె, తర్వాత అర టీ స్పూన్ వచ్చి జీలకర్ర, పావు టీ స్పూన్ ఆవాలు, కొంచెం పసుపు, ఇవన్నీ మనకి మంచిగా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ వచ్చేసి తురుము పెట్టుకున్న అల్లం. ఈ అల్లం కూడా మనకి నూనెలో మంచిగా వేగాలండి. అప్పుడే ఫ్లేవర్ మనకి తినేటప్పుడు బాగుంటుందన్నమాట. ఒక పచ్చిమిర్చి, ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నాము. దాన్ని వేసేసుకుందాం. సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం, మనకి ఉల్లిపాయ వచ్చి ఎక్కువగా డీప్ ఫ్రై అవ్వాల్సిన పని లేదండి. కొంచెం మనకి మగ్గితేనే చాలు. రుచికి సరిపడినంత ఉప్పు, రెండు మీడియం సైజ్ బంగాళదుంపలను ఉడకపెట్టుకొని మనం తురుము పెట్టుకున్నామండి. దాన్ని కూడా వేసేసుకుందాము. పెద్దది అనుకోండి, ఒకటే తీసుకొని సరిపోతుంది. ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్, ఒక పావు టీ స్పూన్ కారం, మొత్తం మంచిగా కలిపేసుకుందామండి. సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసేసుకుని స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసేసుకుందాము. ఇది పూర్తిగా చల్లారిపోవాలండి. పక్కన పెట్టేసుకుందాం. అటుకులు చూడండి చక్కగా నానిపోయినాయి అనమాట. ఒకసారి చేత్తో మళ్ళీ మంచిగా దీన్ని మ్యాష్ చేసేసుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకుందామండి దీంట్లో. రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం నీరైతే అవసరపడుతుందండి దీంట్లో. 1-2 టేబుల్ స్పూన్లు మాత్రమే నీళ్లు వేసుకొని కలుపుకుందాము. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ నీళ్ళైతే యాడ్ చేశానండి. ఇలా మొత్తం మంచిగా కలిపేసుకున్న తర్వాత చూడండి ఇలా చిన్న చిన్న పిండి ముద్దల్లాగా తీసుకొని కొంచెం నూనె అయితే అప్లై చేసుకుందాము వేళ్ళకి. తీసుకుని ఇలా రౌండ్గా చేసేసి పక్కన పెట్టుకుందాం.
అన్నీ ఇలా పక్కన పెట్టేసుకుందాము రెడీ చేసుకొని. ఇప్పుడు స్టఫింగ్ కూడా మనకి చక్కగా ఆరిపోయిందండి. దీన్ని మనం చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసేసుకుందాము. ఇప్పుడు అన్నీ ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం అటుకుల మిక్సర్ ఉంది కదండీ! దాన్ని చూడండి చేత్తో ఇలా కొంచెం ఫ్లాట్‌గా చేసుకుందాము. ఇది పైపూతనమాట. ఇప్పుడు దీని లోపల మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ ఉంది కదా! బంగాళాదుంప స్టఫింగ్ దాన్ని పెట్టేసుకుందామండి. పెట్టి అన్ని పక్కల నుంచి ఇలా క్లోజ్ చేసేసుకుందాము. పెట్టేసి రౌండ్‌గా ఇలా క్లోజ్ చేసేసుకుందామండి. చేసి ఒకసారి చేత్తో మళ్ళీ రౌండ్‌గా తిప్పేసుకుందాము. అంతేనండి. అంతేనండి. అన్నీ ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత పట్నాన్ని వేసుకొని క్రిస్పీగా అయ్యేటట్టుగా ఫ్రై చేసుకుందామండి. స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి చక్కగా లోపల దాకా మంచిగా వేగుతుందనమాట. లేదంటే వేయగానే కలర్ మారిపోతుంది. లోపల పచ్చదనం అలానే ఉంటుంది. చక్కగా పైన మంచి క్రిస్పీగా అవుతుందండి. క్రిస్పీగా అయిందాక ఫ్రై చేసుకుందాం. ఇలా మార్చి మార్చి ఫ్రై చేసుకున్నామనుకోండి చక్కగా తిప్పుకుంటాను. అన్ని పక్కల మనకి ఈవెన్‌గా వేగుతుందనమాట. చూసారు కదా! చక్కగా వేగిపోయినియి. తీసేసుకుందామండి. పైన మంచి క్రిస్పీగా లోపల బంగాళదుంప స్టఫింగ్‌తో పాటు టేస్ట్ అయితే చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. చూసారు కదా! పైన మంచి క్రిస్పీగా చక్కగా టేస్ట్ అయితే చాలా బావుంది. ఒకటి ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా! టేస్ట్ అయితే చాలా బావుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.